ఇట్లా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఒక స్పష్టమైన మాట మనకోసారి మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, మనలో నుండి విగ్రహాలు తీసేయమని చెప్తున్నాడు. ఇక్కడ యెహోషాపాతు రాజు ఏం చేసినాడు? దేశంలో నుండి దేవతా స్తంభములను, విగ్రహ సంబంధమైనవి పడగొట్టి అని మాట్లాడుతుంది. మన జీవితంలో ఎప్పుడైనా కానీ దేవుని సంబంధమైన స్థిరపరచడానికి ఆటంకంగా ఉన్న ఇహలోక సంబంధమైన స్తంభాలు, అంటే స్తంభము అనే మాట, దేవతా స్తంభం అనేది నాటబడిన స్థిరమైంది అని అర్థం. అంటే మనకి ఎప్పటి నుంచో స్థిరంగా ఉన్న వాటిని వదిలేసుకోవడానికి, తీసివేయడానికి మనం సిద్ధపడుతున్నామా? దేవతా స్తంభములను ఆయన తీసివేసి అని చెప్తున్నాడు. మనలో ఉన్నవి నాటబడి ఉన్నాయి, చాలా రోజులుగా మనకు అలవాటు అయిపోయినాయి. మనం వాటిని అనుసరించి వాటి వలన అలవాటు అయిపోయి ఏంటంటే వాటి నుంచి సుఖమును లేకపోతే సంతోషమును అనుభవించినప్పటికీ అది దేవునికి హేయమైంది, ఆయాసకరమైనది తెలిసిన వెంటనే, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వెంటనే, పశ్చాత్తాపడిన వెంటనే వాటిని తీసివేసుకోవడానికి మనం సిద్ధపడుతున్నామా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభువును అంగీకరించినప్పటికీ, దేవుని మందిరంలో పరిచారకులుగా కొనసాగినప్పటికీ, సేవ చేస్తున్నప్పటికీ, సంఘ పెద్దలుగా ఉన్నప్పటికీ, విశ్వాసులుగా ఉన్నప్పటికీ కొన్ని ఆచారాలను స్థిరంగా అట్నే పెట్టుకుంటాం. మనోళ్ళు ఏమన్నా అంటారేమో, ఇది చేయకపోతే ఏమంటారో అని ఇట్లాంటి చిన్న చిన్న వాటిని మనము స్థిరంగా పెట్టుకొని ఉంటాం. వాటిని వదిలేసుకోలేము. ఎవరేమైనా బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నది నేను తీసివేస్తున్నా, నేను వదిలేస్తున్నా అని చెప్పే స్థాయిలో మనం ఉంటేనే దేవుడు సంతోషపడతాడు. ఆ స్తంభాలను కూలద్రోసి అని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, దేవుని యొద్ద విచారణ చేయుటకు నువ్వు మనసు నిలుపుకొని ఉన్నావు. మన జీవితంలో మన మనసు అనేది చంచలత్వం కలిగినది. మన మనసు ఎవరి మనసు అయినా చంచలత్వం, ఎన్నో ఒక పేపర్ చదివిన 70,000 ఆలోచనలు మనిషికి వచ్చిపోతుంటాయంట. అట్లా మన మనసు ఎటేటో పోతుంటుంది, దానికి అదుపు లేదు. దేవుని మందిరంలో కూర్చున్నప్పటికీ, వాక్యం చదువుతున్నప్పటికీ, సేవ చేస్తున్నప్పటికీ, ఏమన్నా దేవుని పనిలో ఉన్నప్పటికీ మన మనసు బయట అక్కడక్కడ తిరిగి వస్తుంది. అందుకనే యేసు ప్రభు మత్తయి సువార్తలో అంటాడు ఏమనంటే, వారు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, వారి మనసు నాకు దూరంగా ఉంది అంటాడు. మన మనసు దూరంగా కాదు, ఆత్మ ప్రాణ దేహముతో దేవుణ్ణి ఆరాధించాలా, ఆయనను అనుసరించాలా అని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ అదే అంటాడు, నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, దేవుని యొద్ద విచారణ చేయుటకు అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, నీ మనస్సు దేవుని యొద్ద నీ యొక్క పనులు చెప్పుకోవడానికి, నీ యొక్క విజ్ఞాపనలు చెప్పుకోవడానికి నువ్వు మనసు నిలుపుకున్న దినం ఎన్ని దినాలు ఉన్నాయి? దినం ఉందా? ఎన్ని దినాల్లో సందట్లు ఉన్నావు? ఏదో యాదృచ్ఛికంగా చేయాలి కాబట్టి ఆరాధన, చేయాలి కాబట్టి ప్రార్థన అని ఇట్లా పోతే దాని వలన ప్రయోజనం లేదు. మన మనసు నిలుపుకొని, ప్రభువా నీవే ఆశీర్వాదములకు కారకుడు, దీవెనల ఊటవు, నీవు దీవించు నన్ను అని ఆ స్థిరమైన మనసు నిలుపుకొని అడిగే స్థాయిలో ఉంటే అప్పుడేమంటున్నాడు? నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి అంటున్నాడు. మంచి ఏంది? చూడండి, ప్రపంచంలో మంచివారు అనేటోళ్ళు చాలామంది ఉన్నారు, అనిపించుకునేటోళ్ళు. కానీ మంచి ఏదనంటే, నా మనసు విగ్రహములను తీసి పారేసి మన యొక్క మనసు ప్రభు చెంత నిలుపుకున్నప్పుడు మాత్రమే మనం మంచోళ్ళము అని బైబిల్ చెప్తుంది. మనలో మంచి క్రియలు ఏమైనా ఉన్నాయంటే ఆయన ఎదుట మన మనసు నిలుపుకున్నాడే. జాగ్రత్త పడి మన మనసు చంచలత్వం గలది, దాన్ని అదుపులో పెట్టుకొని ప్రభు పాదాల చెంత, ప్రభు మీద కేంద్రీకరించినట్టుగా మన మనసును మనం అదుపు చేసుకుందాం. మనలో ఉన్న విగ్రహ సంబంధమైన నాటబడినవి దేవునికి ఆయాసకరమైన తీసి పారవేసుకుందాం. తద్వారా దేవునికి మహిమ, మనకు దీవెన ఉంటుందని ఈ ఉదయకాలం ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడి మాట దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు శ్రేష్టమైన నామములో వందనాలు. ఈ దినము యెహోషాపాతు జీవితంలో నుంచి విగ్రహ సంబంధమైన తీసివేసుకొని నీ యొద్ద మనసు నిలుపుకోనాలని సెలవిస్తూ వచ్చినారు. మేము అట్టి రీతిగా ఉన్నట్లు
నీ కృపను నీ సహాయం అందించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.